నీకు సేవలు చేస్తూ ఉంటా. ఆహాహాహాహా. ఓహోహోహోహో. ఆ. ఓహో హీరోయిన్లు అదురు. ఏంటమ్మా లుక్కు? మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి హన్సికా వరకు అందరికీ నేను ఆస్థాన జ్యోతిష్యుణ్ణి. నన్ను ఒక్క మాట అడగకుండా ఒక్క పైసా అడ్వాన్స్ తీసుకోరు, కొత్త సినిమా ఒప్పుకోరు. నా గురించి చెప్పాలంటే చాలా ఉంది, అయినా చెప్పుకోవటం. రండి కూర్చోండి. తీసుకోండి. ఏంటి మీ జాతకమా? సరిగా చూసి చెప్పండి. నాకు సినిమాలో నటించాలని ఆశ అండి. మెగాస్టార్ చిరంజీవి రేంజ్ కాకపోయినా సునీల్ రేంజ్ కన్నా వెళ్తానని రాసి పెట్టుందేమో చూసి చెప్పండి. ఉంది, అవకాశం ఉంది. కానీ తెలుగులో కాదు, హిందీలో. అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, హృతిక్ రోషన్ ఆ రేంజ్కి వెళ్ళిపోతారు. నిజమేనా? నేను హిందీ సినిమాలో కూడా నటిస్తానా? తప్పకుండా నటిస్తారు. హిందీలోని టాప్ హీరోయిన్స్ అందరితోనూ నటిస్తారు అనుకోండి. హలో, జ్యోతిష్యరత్న మాడుగుల మాధవరావు మాట్లాడుతున్నాను. హలో, ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారా? చెప్పండి సార్. ఒరే బుద్ధి లేని వెధవా, నేను మాణిక్యాన్ని మాట్లాడుతున్నాను రా. చెప్పండి సార్. ఒరే పింజారి, కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నాను, మంచి రోజు చూసి డేట్ చెప్పమన్నానుగా, ఆ రోజే ప్రారంభించాను రా. అలాగా? అమోఘంగా సాగుతోందా? అమోహం అని పిండా కూడా. 50 లక్షల నష్టం రా. నేను నా కుటుంబం వీధుల పాలయ్యాం. చాలా మంచిది. ఎరా, నా కుటుంబం రోడ్ల పాలవడం నీకు మంచి విషయమా? సినిమా వాళ్ళతో ఫోటో తీసుకోకుండా ట్రిక్ షాట్ తో 2 ఫోటోలు ఒకటిగా చేసి ఊర్నే మోసం చేస్తున్నారే, ఇంకా ఎంతమందిని మోసం చేస్తావురా? అయ్యో, నన్ను మీరు మరీ పొగిడేస్తున్నారు. ఏంటి, బృందావనం హిట్ అవడానికి నేను పెట్టిన ముహూర్తమే కారణమా? ఏంటి సార్ ఇది? మీ ప్రతిభ, మీ సామర్థ్యమే కారణం. మరి ఎలా పొగిడేస్తున్నారు చూడండి. సార్ చెప్పండి. ఒరేయ్, నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? నేను కానీ ఇప్పుడు అక్కడికి వస్తే నీ గతి ఏమవుతుందో తెలుసా? ఎన్టీఆర్ గారు, మీరు ఇక్కడికి వస్తారా? ఇక్కడికి వస్తే ఫ్యాన్స్ తాగిడి తట్టుకోలేరు, నేను ఎక్కడికి వస్తాను. అదే పద్ధతి. ఆయన ఇక్కడికి వస్తారట. రెడీగా ఉండు, నేను కత్తితో వస్తున్నాను. కత్తితోనా? జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇక్కడికి వస్తారట. ఆయన వచ్చిన టైంలో మీరు ఉండటం అంత బాగుండదు. మీరు బయలుదేరండి, నేను తర్వాత కలుస్తాను. సార్, ఎన్టీఆర్ తో ఒకే ఒక ఫోటో తీసుకుంటాను సార్. ఎందుకు? ఆయనకి ఇలాంటి పబ్లిసిటీ అంటే నచ్చదు. అందుకని మనం తర్వాత నిదానంగా కలుద్దాం. బయలుదేరు నాయనా, బయలుదేరు. చిట్టుకుండా బయలుదేరు, బయలుదేరు. నేను చెప్పింది విన్నానా? బయలుదేరమ్మా చిట్టుకుండా, బయలుదేరు, బయలుదేరు. షారూక్ ఖాన్ అవ్వాలందా లేదా? ఉంది. 500 ఇవ్వు, నీ జాతకం రాసి పెడతాను. తీసుకోండి సార్. అమ్ము, వాడు వచ్చేస్తాడు. గోపాల్, ఎవరన్నా వచ్చి అడిగితే నేను ఊరికి వెళ్ళానని చెప్పు. తప్పకుండా సార్, మాకు ఇదేమన్నా కొత్త. ఫాలో మీ. అలాగే. గోపాల్, చెప్పండి సార్. ఈ రోజు వరంగల్ కళాక్షేత్రంలో నా కచేరీ ఉంది. పార్టీ ఎవరైనా ఫోన్ చేస్తే రాత్రి 10 గంటల తర్వాత చేయమను, లేదంటే రేపు ఉదయం చేయమను. అలాగే సార్. ఒరే బడుద్దాయ్, తాళం సరిగ్గా వాయించబోయ్. సరే మాస్టరు. దేవుడు చేసిన మనుషులు నేడు బాబాలవుతుంటే, మనుషులు చేసిన దేవుడు మాత్రం శిలగా మిగిలాడు, శిలగా మిగిలాడు. ఆయన కూడా వచ్చేసి ఉంటాడు. వేరే పాట ఏదైనా ఉంటే పాడండి. పాడతాను. మండే ఎండను కూడా లెక్క చేయకుండా నా పాట వినాలనుకుంటున్నావే? నా పాట నీకు అంత బాగా నచ్చిందా? నచ్చడమా పాడా? నా బస్సు 3 గంటలకయ్యా, అంతవరకు టైం పాస్ అవ్వాలి కదా. ఆ లుక్ ఏంటి, పాడవయ్యా. కావాలంటే ఒక పావులేస్తాను, పండగ చేసుకుంది గాని. అది తీసుకువెళ్ళి ఏ ముష్టోడుకో వెయ్యరా. ఏంట్రా ఇంకా ఎక్కడ నుంచున్నావు? రేయ్, నా దగ్గర హార్మోని పెట్టి మాత్రమే కాదురా, ఎదుగో చూసావా, కత్తి కూడా ఉంది. అలా కొబ్బరి బండంలో తెగిపోగలదు.
పూజ్యులైన ముత్తాత గారు, తాతగారు, నాన్నగారు మీ నాటు వైద్యంతో ఎంతో మందికి స్వర్గ ప్రాప్తి కలిగించారు. మీరందరూ కలిసి ఎంతమందిని అయితే పైకి పంపించారు, నేను ఒక్కడే అంతమందిని పంపించాలి. ఈ రోజు ఎవరికి ముడిందో ఏంటో. ఎవరు నాయనా? నేను గుర్తున్నానా? లేదే. మరి ఇతను ఆ, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇతను 3 నెలల క్రితం నా దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యా? ఏంటి నీ సమస్య? ఏం లేదు సార్, వచ్చే నెలలో నా పెళ్లి. పిల్ల కంటే నేను కొంచెం కలర్ తక్కువ, అందుకని పిల్ల తరపు వాళ్ళు నన్ను చులకం చేస్తున్నారు. నేను దగ్గరగా మెరిచిపోవాలి. అందుకు మీ దగ్గర మాత్రలు గాని మందు ఏమైనా ఉన్నాయా? ఉందిగా, స్వర్ణ భస్మం. దీన్ని కనుక 1 నెల రోజుల పాటు తీసుకున్నారనుకోండి, ధగ 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 మన్మధుళ్ళ మెరిసిపోతారంట. నమ్మండి. కానీ ధరే కొద్దిగా ఎక్కువ, 1000 రూపాయలు. పర్వాలేదు సార్, దీన్ని ఎలా పుచ్చుకోవాలి? ఉదయాన్నే 1 స్పూను, రాత్రి పడుకోబోయే ముందు 1 స్పూను. కానీ ఒక ముఖ్య విషయం, వాళ్ళకి తగలకుండా తీసుకోవాలి. నా జీవితంలో వెలుగును ప్రసాదించారు. మిమ్మల్ని జన్మలో మర్చిపోను సార్. ఇదిగోండి సార్. నేను మిమ్మల్ని మరవను. వెళ్ళొస్తాను. అలాగే ఇంకో 15 రోజుల తర్వాత చూడండి, శివాజీ సినిమాలో శ్రేయ కోసం రజనీకాంత్ తెల్లగా మారినట్టు మీరు తలతల మెరిచిపోతారు. హీరో అయ్యో రజనీకాంత! ఇప్పుడు ఎలా ఉన్నాడు? అతనికి పెళ్ళి హ్యాపీగా ఉన్నాడా? హ్యాపీగా ఎలా ఉంటాడండి? ఇండియాలో అతని పిల్లని ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఇస్తే ఆఫ్రికా వాళ్ళే ఇవ్వాలి. యా, సరిగ్గా చూడవయ్యా, ఆ ఫోటోలు ఉన్నది నేనేనయ్యా. నన్ను చూసి ఆడపిల్లి వారే కాదురా, మా వాళ్ళు ఆశ్రయించుకుంటున్నారా. ఇంకా నయ్యం, పళ్ళకి తగలకుండా పుచ్చుకోండి అన్నావు. ఒకవేళ పళ్ళ కనుక తగులుంటే పళ్ళు తారలు నల్లగా అయిపోయేవి. నువ్వేం దిగులు పడక నాయనా. తెల్లగా ఉన్నవాడిని నల్లగా మార్చాను, నల్లగా మారిన వాడిని తెల్లగా మార్చలేనా? దానికి ఒక లేహ్యం ఉందిలే, కానీ అది ఇంకొంచెం కాస్ట్లీ. నీ దగ్గర నేను మళ్ళీ లేహం కొని వాడి నాకు కుష్టు రోగం వచ్చి వీధి వీధిలో తిరిగి అడుక్కోమంటావా? పీకనంటే చస్తావేదవా. నాయనా, తమ్ముడు దగాకోరు నన్ను శివాజీ సినిమాలో రజనీకాంత్లా చేస్తారని ఇప్పుడు నా చింపాంజీలా తయారు చేసా కదరా. ఉన్నారదవా. లాడ్జ్ కావాలా సార్? పెద్ద లాడ్జేనా? అవును సార్. డీలక్స్ రూమ్, నాన్ డీలక్స్ రూమ్, 24 hours వాటర్ ఫెసిలిటీ, 24 hours టెలిఫోన్ ఫెసిలిటీ, 24 hours క్లీనింగ్ ఫెసిలిటీ కూడా ఉంది సార్. 3 స్టార్ హోటల్? చాలా స్టార్లు ఉంటాయి సార్. మీరు రండి సార్. ఎన్ని రోజులు ఉంటారు సార్? ఓ కేసు విషయంగా వచ్చాను, అది తేలే వరకు ఇక్కడే ఉంటాను. రండి సార్. సార్ లాడ్జ్ కావాలా? కావాలి. ఏంటి పెద్ద లాడ్జా? కాదు సార్, మీడియం గానే ఉంటుంది. అలాగా? కానీ హోమ్లీ లాడ్జ్. సరే, నిజం చెప్పావు కాబట్టి నువ్వు నాకు బాగా నచ్చావు. వెళదాం పద. నేను తెస్తాను సార్. రండి సార్. స్టార్ హోటల్ అంటే ఇదే? అవును సార్. నువ్వా రిసెప్షనిస్ట్వే? అవును. పేరు అడ్రస్ చెప్పండి. రాజశేఖర్, నెంబర్ డీలక్స్ 5, సార్, నాన్ డీలక్స్ సార్. ఓ రాజమండ్రి. డీలక్స్. 2000 అడ్వాన్స్ ఇవ్వండి. ఒకసారి రూమ్ చూసి వస్తాను. అడ్వాన్స్ ఫస్ట్, రూమ్ నెక్స్ట్. ఓ థ్యాంక్ యూ. ఇదిగో అడ్వాన్స్. పదండి సార్. రండి ప్లీజ్ కమ్. ఉన్న వాటిలో ఇదే లక్కీ రూమ్ సార్. అలాగా? వెల్కమ్. మినరల్ వాటర్. ఇదా డీలక్స్ రూమ్ అంటే? ఇప్పుడు గాలి వస్తుందా? వస్తోంది. ఇదే డీలక్స్ రూమ్. మరి నాన్ డీలక్స్? దానికి కిటికీలే ఉండవు. గ్యాస్ వస్తుందేంటి?
ఇక్కడ అంతే. ఏమయ్యా 24 గంటలు వాటర్ ఫెసిలిటీ ఉందన్నావు, నీళ్లు రావేమిటయ్యా? ఏంటి వాటర్ సర్వీస్ వస్తున్నా? వాటర్ సర్వీస్ వస్తూ ఉంది. జంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దెమ్మదియా దాని దెమ్మదియా హరిహరన్ వాయిస్ సార్, చాలా బాగా పాడతాడు. ఉన్నది వాటర్ రెడీ. హోయ్ బులి బులి ఎర్రని బుగ్గల దానా, చెంపకు చారెడు కళ్ళున్న దానా, మారిపోయావా నన్నే ఏఎన్ఆర్ ఫ్యాన్ సార్, అలాగే చూస్తున్నాడు కదా. మాట మార్చకు. గొప్ప నటుడు కావాల్సింది, పాపం రూమ్ బాయ్ అయ్యాడు. ఈ లాడ్జ్ వద్దయ్యా, నేను ఇప్పుడే ఖాళీ చేస్తాను. సార్ ఒక్క నిమిషం ఇలా రండి. ఈ లాడ్జ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి చదవండి. మీరు తెచ్చుకున్న వస్తువులు కనిపించకుండా పోతే బాధ్యత మాది అది కాదు. కాదు, మూడోది ముఖ్యమైనది, అది చదవండి. తీసుకున్న అడ్వాన్సు ఎటువంటి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వబడదు. ఏమిటయ్యా ఇది? అడ్వాన్స్ వద్దనుకుంటే ఇప్పుడు కూడా ఖాళీ చేసేయచ్చు. ఉండి చస్తానులే. ఆ, రూమ్ చండాలు కంపు కొడుతుంది. రూమ్ స్ప్రే కొట్టించవయ్యా. చేంటి అంతే కదా, ఇప్పుడే వస్తా. మళ్ళీ ఏంటి? రూమ్ స్ప్రే. ఓ అదా, ఓకే. రూమ్ స్ప్రే వస్తూ ఉంది. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. సువాసనలు వెదజల్లును తీసుకోండి. మంచి సువాసన కదా. వెళ్ళొస్తా. ఇదే రూమ్ స్ప్రే. వస్తాం సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.